విలువలతో కూడిన విద్యకు నమ్మకమైన విద్యా సంస్థ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కొంపల్లి. మంచి క్రేజీ ప్రాజెక్ట్ బికాజ్ నారాయణ నితిన్ గారు హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఒక హీరో అంటే ఒక హీరోయిజం ఉండేటువంటి క్యారెక్టర్ ని ఇందులో ఇప్పుడు ఈ సినిమా వచ్చింది, లేదంటే మ్యాడ్ స్క్వేర్ వచ్చినాయి, దీనికంటే ముందే సైన్ అయింది. కెమెరాకి మొట్టమొదటిగా పరిచయం చేసిందే ఈ సినిమాతో. ముందు పెరుగు పెట్టి తర్వాత ఆవకాయ పెట్టారు. ఇప్పుడు హీరో అంటే రిసీవ్ చేస్తారు. అవును అవును. బట్ మీ ఫిల్మోగ్రఫీలో మీరు అంత సొమ్ము చేసుకున్న సినిమాలు నాకు ఏం కనిపించలేదు. ఇప్పుడు హిట్స్లో ఉన్న ప్రొడ్యూసర్కి ఎందుకు సార్ డేట్లు ఇస్తారు నాకు అర్థం కాదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ కథ డిసైడ్ చేయడు కదా. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అంటే ఆ నెంబర్ చేసి చూపించి నెక్స్ట్ వాళ్ళ డేట్లు తీసుకోవడం కోసం. అంటే పబ్లిక్ కూడా మామూలు సినిమా థియేటర్లో చూడటం అనేది తగ్గింది. దానివల్ల ఏంటంటే చిన్న సినిమాల వాటికి కనీసం రెంటల్ ఇన్కమ్ కూడా వాళ్ళకి రావట్లేదు. ఇప్పుడు ఓటీటీలు వచ్చేసినా ఎంత వచ్చేసినా ఇంట్లో పూజకి గుడిలో పూజకి చాలా తేడా ఉంది. ఈ పాప్కార్న్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ హెవీగా రేట్లు ఉండటం కూడా ఇది కూడా ప్రధాన సమస్య. అంటే మనం కొంచెం ఒక 10 years బ్యాక్కి వెళ్తే సార్, అప్పుడు సినిమా థియేటర్లో 100 రోజులు 175 రోజులు ఆడిన తర్వాత ఆల్మోస్ట్ సంవత్సరం తర్వాత వచ్చిన సినిమాలు ఉన్నాయి టీవీలో. ఇప్పుడున్న పరిస్థితులకి ఇమ్మీడియట్గా ఒక సినిమా కంప్లీట్ చేసి దాన్ని రిలీజ్ చేసి వచ్చేసరికి చాలా పెయిన్స్ ఉంటాయి. ఇంకా ఇమ్మీడియట్గా తన రెవెన్యూ తీసేసుకోవాలనేటువంటి ధోరణి ఉంటుంది. విల్ బి స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ అని ముందే పడిపోతుంది. సో డెఫినెట్గా మీరు అన్నట్టు థియేటర్లను కాపాడాలంటే ఆ టైం లైన్స్ అనేది కూడా ఒక 50 days తర్వాత కనుక పెడితే బెటర్గా ఉంటుంది. బట్ కమింగ్ టు డబ్బింగ్ సినిమాలు ఈ రైట్స్ అవి తీసుకుంటారు కదా, వాటి విషయం ఎలా ఉంది సార్? అవి ఎవరికి డెఫినెట్గా ఏంటంటే ఒక సినిమాని మనం ఎగ్జిక్యూట్ చేసేసి ప్రొడక్షన్ చేసి చేయాలంటే సో మెనీ ఫ్యాక్టర్స్ అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో స్క్రీన్ మీద ఒక పోస్టర్ అనమాట, దానిలో నందమూరి తారక రామారావు గారు అండ్ టైటిల్ క్రెడెన్షియల్స్లో చింతపల్లి రామారావు గారు. సో వీళ్ళిద్దరూ కలిసి కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఒకవైపు నారాయణ నితిన్ గారు శ్రీ 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 రాజావారిగా మన ముందుకు రాబోతున్నారు June 6th అనమాట. సో నా ముందు కాల్ మీద కాలేసుకుని ప్రొడ్యూసర్ గారు రాజావారిలాగా ఉన్నారు. మాట్లాడేద్దాం. సార్ బాగున్నారా? బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మీసాలు అది శ్రీ 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 రాజావారు అనేది మీకు బాగా యాప్ట్ అవుతుందేమో అనిపించింది. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఐ మీన్ మంచి క్రేజీ ప్రాజెక్ట్ బికాజ్ నారాయణ నితిన్ గారు హ్యాట్రిక్ హిట్ కొట్టారు. బట్ ఏంటంటే కొంచెం క్రేజీ, దాన్ని ఏమంటారు, మాస్ యాంగిల్ ఇవన్నీ ఇందులో బాగా కనిపిస్తున్నాయి అనమాట. అంటే ఇందులో ఏంటంటే పూర్తి స్థాయి హీరోగా ఉంటాయి. ఇప్పుడు మీరు మ్యాడ్ తీసుకున్న, తీసుకున్న, మ్యాడ్ స్క్వేర్ తీసుకున్న, ఇప్పుడు సింగిల్ సినిమాలో క్యామియో రోల్ చేశాడు. వీటన్నిటిలో ఏంటంటే ఫుల్ లెంత్ హీరోగా ఉండేస్తాను. ఇందులో ఏంటంటే పూర్తి స్థాయి కథానాయకుడిగా మాస్, అంటే ఒక హీరో అంటే ఒక హీరోయిజం ఉండేటువంటి క్యారెక్టర్ని ఇందులో తను పోషణ చేయడం. అంటే మంచి పాయింట్, మీరు ఒక పాయింట్ అన్నారు. అంటే ఒక బలహీనత, ఐ మీన్ ఒక బలహీనత ప్రేమ బలం కాబట్టి, బలమైంది కాబట్టి బలహీనతను జయించి, అంటే పుట్టుకతో వచ్చినటువంటి ఒక బలహీనత బలమైనటువంటి ప్రేమ ఎలా జయించింది. బాగుంది, చాలా లైన్ భలే ఉంది. అంటే మీకు డైరెక్టర్ ఇలాగే లైన్ చెప్పారా, మీరు ఫ్రేమ్ చేశారా ఆ లైన్? నేను ఫ్రేమ్ చేసింది. బాగుంది, ఆ లైన్ చాలా బాగుంది, నాకు చాలా క్రిస్ప్గా అనిపించింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లకి ఎలాంటి లైన్లు చెప్పాలి అనేది మీరు ఒక రెఫరెన్స్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. యా, బాగుంది సార్, చాలా బాగుంది. సీరియస్లీ ఒక మాట అడుగుతాను, ఇప్పుడు స్టార్టింగ్ అడుగుతున్నాను అనుకోకండి. ఇప్పుడు ఈ సినిమా వచ్చింది, లేదంటే మ్యాడ్ స్క్వేర్ వచ్చినాయి, దీనికంటే ముందే సైన్ అయింది. ఎప్పుడు సైన్ అయింది? యాక్చువల్గా అయితే అంటే కెమెరాకి మొట్టమొదటిగా పరిచయం చేసిందే ఈ సినిమాతోటి నారాయణ నితిన్. ఓకే. అయితే ఏమైపోయిందంటే ఈ సినిమా అంటే సింగిల్ స్ట్రెచ్లో మేము సినిమాని కంప్లీట్ చేసేసాము. దీంతోపాటు ప్యారలల్గా మ్యాడ్ తను కమిట్ అయి ఉన్నాడు. అది కమిట్ అయిన తర్వాత ఏంటంటే అందులో ముగ్గురులో ఒక హీరోగా ఉన్నాడు, ఇందులో పూర్తి స్థాయి సోలోగా ఉన్నాడు. సో ఇది రిలీజ్ చేసిన తర్వాత అది వస్తే గ్రాఫ్ డౌన్ ఉంటుంది. సో అది వచ్చిన తర్వాత ఇది వస్తే బాగుంటుంది. దాంతోపాటుగా పబ్లిక్ కూడా తను పరిచయం అవుతాడు. సో తెలిసిన ఫేస్ తోటి ఒక హీరోయిజం ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ 3 సినిమాలు అయిపోయిన తర్వాత రిలీజ్ చేద్దామని. అంతే, దీన్ని బట్టి ముందు పెరుగు పెట్టి తర్వాత ఆవకాయ పెట్టారు. ఇప్పుడు హీరో అంటే రిసీవ్ చేసుకుంటారు. అవును అవును, డైరెక్ట్ ఆవకాయ తినిపిస్తే కారం అంటారు కాబట్టి. బట్ అంటే మిమ్మల్ని ఏం ఎగ్జైట్ చేసింది పాయింట్? అంటే మీరు ఇప్పుడు మంచి ఫ్రేమ్ చెప్పారు, మంచి ఫ్రేజ్ చెప్పారు, ఒక సింపుల్గా ఒక లైన్లో మాకు ఎగ్జైట్ అయ్యింది. బట్ మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి డైరెక్టర్ చెప్పినప్పుడు? అంటే ఈ కథ పర్టికులర్ మేము అనుకున్నప్పుడు ఇది యాక్చువల్గా వచ్చేసి హీరో వాళ్ళ నాని శ్రీనివాసరావు గారు ఈ కథను సెలెక్ట్ చేశారు. సో ఇది సెలెక్ట్ చేసేసి మాకు విషయాన్ని, ఈ కథను వినిపించినప్పుడు మాకు నచ్చింది. వెంటనే దీనికి ఎవరు యాప్ట్ అవుతారు ఈ కథకి పర్ఫెక్ట్గా
అంటే ఒక కుటుంబ కథ చిత్రంగా ఒక వినోదభరితంగా సాగేటువంటి 2 కుటుంబాల మధ్య జరిగేటువంటి కథ ఇది. సో ఇట్లాంటి కుటుంబ కథా చిత్రాలని చేయాలి అంటే దానికి సరైనటువంటి దర్శకుడు మన వేగేసిన సతీష్ గారు అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాం. సో వారు జాతీయ అవార్డులు కూడా తీసుకొని ఉన్నారు. సో మన ఈ మధ్య రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డు కూడా శతమానం భవ సినిమాకి వారికి అవార్డు వచ్చింది. సో ఇతనైతేనే దీనికి పర్ఫెక్ట్ యాక్ట్ అని చెప్పి తనను సంప్రదింపడం జరిగింది. ఇప్పుడు మంచి కామెడీ టైమింగ్ ఉన్న సినిమాలు ఆయన చాలా ఉంటాయి, కుటుంబ కథా చిత్రాలు కూడా కాకుండా, లైక్ దొంగల బండి లాంటి సినిమాలు. ఇప్పుడు శతమానం భవతి వచ్చేసరికి అది కామెడీ ఎలా ఉంటుంది, ఒక లేయర్ ఉంటుంది, మిగిలిందంతా ఒక ఫ్యామిలీ వాల్యూస్ ఫ్యామిలీ మారల్స్ ఉంటాయి. ఇప్పుడు మన శ్రీ 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 రాజా వారు ఎలా ఉండబోతుంది? పూర్తి స్థాయి కామెడీ చాలా అద్భుతంగా ఉంటుంది. కామెడీ అయితే ఈ కామెడీ నుంచి ఏంటంటే యాక్చువల్గా ఈ కథలో నుంచి ఇతనికి ఉన్నటువంటి ఈ బలహీనత, ఈ అలవాటు ఉంది చూశారు, ఇది కామెడీగా స్టార్ట్ అయిపోయి ఇతనుకున్న అలవాటు రావు రమేష్ గారు నరేష్ గారు ఇద్దరు పొలిటీషియన్స్. సో నాకు సీట్ కావాలంటే నాకు సీట్ కావాలని చెప్పేసి ఆ ఏరియాలో వాళ్ళు కొట్టుకుంటూ ఉండేటువంటి పరిస్థితి. సో ఇతని అలవాటు, ఇతని సమస్య అనేది చివరికి ఆ రాజకీయ నాయకులు చుట్టుకొని, రాజకీయ నాయకుల నుంచి ప్రజలు చుట్టుకొని ఇది ఒక వినోదభరితమైనటువంటి అంటే ఆ డ్రామాతో సాగుతూ చివరికి ఎమోషనల్ బాండింగ్ తోటి క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. టోటల్గా ఫినిషింగ్ అంతా కూడా ఒక పండగ వాతావరణంలో ఫినిష్ అవుతుంది సార్. అంటే మీరు ఎవరినన్నా లైవ్లో చూసారా సార్? మీరు ఆ టైంలో పెళ్లికి ముందు కొంచెం మీకు టీనేజ్ ఉంటుంది కదా, మీ ఎర్లీ 20s ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఇలాగ బలహీనత బాగా చైన్ స్మోకర్స్? ఇప్పుడు నా చుట్టుపక్కల మీ చుట్టుపక్కల కూడా ఉంటారు. నాకు తెలిసి ప్రతి కుటుంబంలో కూడా దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఈ బలహీనత ఉండేవాళ్ళు డెఫినెట్గా ఉంటారు. సో ఇది ఒక యూనివర్సల్ పాయింట్, ఇది అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది. బట్ అంటే ఇది అంత అధిగమించలేని బలహీనత అంటారా? అంటే బికాస్ అంటే మీరు సినిమా చూస్తే కానీ చెప్పలేరు. ఓకే, అంటే కొంతమంది అధిగమించగలిగినటువంటి బలహీనత ఉంటుంది. ఎందుకు అతను అధిగమించలేని బలహీనత అనేది సినిమా చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఓకే, అంటే ప్రొడ్యూసర్ కాబట్టి మీరు అంత ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. మీరు సినిమాని ఎక్కువ ఫీల్ అవ్వకుండా ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు? ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అసలు మొట్టమొదటి పుట్టుకతోటే టొబాకో బలహీనత ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ప్రపంచంలో? నాకంత ఐడియా లేదు. పికాసో. ఓకే ఓకే, అంటే అది టొబాకో ఇస్తేనే బతుకుతాడు అనమాట అలా. ఓకే, సో దాని తర్వాత అట్లా కనెక్టెడ్గా కథ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా ఇలా కథ వచ్చినప్పుడు దాని పుట్టు పూర్వోత్తరాలన్నీ తవ్వుతారా సార్? మొత్తం వెతుకుతారా, రీసెర్చ్ చేస్తారా? ఏదో వేగ్గా మీకు చెప్పాను అనుకున్నా, చెప్పావులే అంటారు. అవునా కదా? అంటే డైరెక్టర్ బాధ్యత అది. మీరు బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ మీరు జస్ట్ మేము కూడా చెక్ చేసుకోవాలి కదా, ఇది అసలు డైరెక్ట్గా పబ్లిక్ కనెక్ట్ అవుతుందా లేదా, అబ్నార్మల్గా ఉందా నార్మల్గా ఉందా, సహజత్వానికి దూరంగా ఉన్నామా, ఇవన్నీ మేము కూడా చెక్ చేసుకుంటాం కదా. సో మీరు రెమ్యూనరేషన్ ఇవ్వడంలో ఎక్కడ వెనకాడరు అయితే. నాకు తెలిసి ఇప్పుడు బయట వింటున్నది ఏంటంటే మార్కెట్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎవరికాలు. ఒక సక్సెస్ రాగానే, లేదంటే ఒక 2 సినిమాలు చేసిన తర్వాత 3వ సినిమాకి నెంబర్ మారిపోతుంది వాళ్ళ రెమ్యూనరేషన్. బట్ సీరియస్గా మాట్లాడుకుంటే టికెట్ ధరలు అంతే ఉంటాయి. అంటిల్ అండ్ అన్లెస్ అది స్టార్ హీరో పాన్ ఇండియా సినిమా తప్పితే టికెట్ రేట్లు పెరుగుతున్నాయి, కానీ అంతే టికెట్ రేట్లు ఉంటాయి. మీకు కలెక్షన్స్ అవే వస్తాయి. నార్మల్గా చెప్తున్నాను, సినిమా కథను బట్టి కలెక్షన్స్ వస్తాయి. బట్ నార్మల్గా ఆన్ అండ్ యావరేజ్ మాట్లాడుకుంటే అవే కలెక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఒక ప్రొడ్యూసర్ సఫర్ అవుతారు ఇలాంటి విషయాలు, ఎందుకంటే ఎవరికాడు రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతారు. సో ఈ సఫర్ మీరు ఎప్పుడైనా అయ్యారంటే, నేను పేర్లు ఏం అడగట్లేదు, కానీ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ మీరు ఇలాంటిది ఏదైనా ఫేస్ చేస్తారా? డెఫినెట్గా ఏంటంటే మనం అనుకున్న కంటెంట్ పబ్లిక్లోకి మన లెక్కల ప్రకారం రీచ్ అవ్వనప్పుడు డెఫినెట్గా ఆ లాస్ అనేది మనం బేర్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు కామన్గా ప్రొడ్యూసర్కి ఎన్ని కామనే జరుగుతూ ఉంటాయి. సో వాటిని ఎప్పటికప్పుడు ఏంటంటే మనం క్రాస్ చెక్ చేసేసుకొని ఎట్లా ఎర్న్ చేయాలి అనేటువంటి అంశాలని, ఎలిమెంట్స్ని మనం ఇందులో యాడ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సార్ గుర్తుందా శీతాకాలం ఫస్ట్ ప్రాజెక్ట్ కదా సార్, డైరెక్ట్ టేకప్ చేసింది మొత్తం కంప్లీట్గా. సో అందులోనే తమన్నా గారు లాంటి వాళ్ళు, అంటే పెద్ద పెద్ద స్టార్స్ని తీసుకొచ్చారంటేనే ఆ రెమ్యూనరేషన్ ఎలా ఇచ్చుంటారు, 3-4 హీరోయిన్లు కదా సార్. సార్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎవరికైనా అడగట్లేదు, ఆ సినిమాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎవరికి ఇచ్చారు? తమన్నా గారు. ఎంత చెప్పొచ్చా? ఓకే, ఇప్పుడు మన సినిమాకి వచ్చేసరికి హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎంత ఎవరికన్నా నేను అడగను, కానీ ఎంత ఇచ్చారు చెప్పు. హైయెస్ట్ అందరూ అంటే పెయిడ్ ఆర్టిస్టులు అందరూ, ప్రతి ఒక్కరు, రావు రమేష్ గారు, 42 మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. సో అందరూ కూడా వెల్ నోన్, వెల్ ఎస్టాబ్లిష్డ్,
సో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఆర్టిస్టులు అందరూ చాలా మంచిగా రమేష్ గారు కానీ నరేష్ గారు కానీ అందరూ కూడా అంటే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నటువంటి ఆర్టిస్టులు వీరు. ఇప్పుడు నార్మల్గా అయితే ఒక సినిమాకి దేవుడు అని ప్రొడ్యూసర్ని భావిస్తారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ లేకపోతే కళలు కనే వాళ్ళే ఉంటారు, ఆ కళలు సాకారం చేసేది ప్రొడ్యూసర్, డబ్బులు పెట్టే వాళ్ళే కదా సార్ నొప్పి తెలిసేది. సో ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే థియేటర్స్లో 100 days 175 days ఇలాంటివి చూసేవాళ్ళం. ఇప్పుడు కనీసం మీకు 50 days కూడా చాలా రేర్. 50 days ఏం లేవు. ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అంటే ఈ డిజిటల్ ప్రొజెక్షన్స్ ఇవి వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇంటీరియర్ ప్లేస్లో కూడా థియేటర్లో కూడా ఎట్ ఏ టైం మనం సినిమాని ప్రొజెక్ట్ చేసేటువంటి టెక్నాలజీ వచ్చింది. సో దట్ ఏంటంటే ఆల్మోస్ట్ వాడి గ్రామం దగ్గరికి కూడా పోయి వాడి సినిమా చూపించే పరిస్థితులు వచ్చేసింది. సో ఇట్లా నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎట్ ఏ టైం క్రౌడ్ పుల్ చేయటం అనేది ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ. కరెక్ట్. ఫస్ట్ 3 days ఆల్మోస్ట్ మన బడ్జెట్ రికవర్ అయిపోతుంది. శుక్ర శని ఆదివారంలోనే మాక్సిమం రికవర్ చేసుకోవాలి, రికవర్ చేసేసి. బట్ అంటే మీరు మార్కెటింగ్ విధంగా ప్రొడ్యూసర్ ఎలాగైతే డబ్బులు పెట్టారు, చాలా జాగ్రత్తలు తీసుకుని ఉంటారు, అన్ని లెక్కలు వేసుకుని ఉంటారు. బట్ మార్కెటింగ్ విషయానికి వస్తే ఎంత ప్రమోట్ చేసుకుంటే అంత స్టార్టింగ్ లోనే వచ్చేస్తారు జనాలు. అంటే నారాయణ నితిన్ గారికి ఒక మార్కెట్ ఉంది, ఓకే, నేనేమనట్లేదు. బట్ థింగ్ ఏంటంటే మీరు ఎలా ప్రమోట్ చేశారు కొత్తగా? బికాజ్ గత అనుభవాల నుంచి మీరు నేర్చుకున్న ఉంటాయి. అవును, డెఫినెట్గా ఏంటంటే మేము అసలు ఇది కంప్లీట్ ఈ డిజైన్ తీసుకునేటప్పుడు ఆల్రెడీ కమర్షియల్గా ఇది ఉన్నటువంటి దర్శకుని మేము చూజ్ చేసుకున్నాం. దీని తర్వాత ఏంటంటే ఇందులో ఉన్నటువంటి అంటే నాణ్యతను కొత్త కాబట్టి అప్పటికి మొత్తం టోటల్ ప్యాడింగ్ ఆర్టిస్టులు మొత్తం కూడా వెల్ నోన్ ఆర్టిస్టులు మొత్తాన్ని తీసుకున్నాం. సో దీనివల్ల మాకేంటంటే ఒక కమర్షియల్ వైబిలిటీ వస్తుంది. సో దీని తర్వాత కథ మీద ప్రధానమైనటువంటి ఫోకస్ చేసి అంటే వీళ్ళందరూ ఏంటంటే సినిమా స్క్రీన్ దగ్గరికి తీసుకుపోయేదాకా మాత్రమే ఉపయోగపడతారు. దాని తర్వాత అంటే మళ్ళీ రన్ కంటిన్యూ కావాలంటే కథ బాగుండాలి. సో ఆ మీటర్ని చెక్ చేసుకొని స్క్రీన్ మీద పడేదాకా డిజిటల్ శాటిలైట్ హిందీ ఎంత వస్తాయి, థియేటర్కల్గా మనకి రెవెన్యూ ఎంత వస్తుంది బిఫోర్ రిలీజ్, సో ఆఫ్టర్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ అనేది బోనస్. సో వీటన్నిటిని చెక్ చేసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకొని కైలాష్ మెన్ అతను మలయాళంలో చాలా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, సో ఇలాంటి వాళ్ళందరిని పెట్టుకొని చక్కగా సినిమా తీసాం. సో శాటిలైట్ ఓటీటీ అవన్నీ కంప్లీట్ చేసేసారు? కంప్లీట్ చేస్తున్నారు ప్రాసెస్లో. ఎన్ని స్క్రీన్స్ అనుకుంటున్నారు సార్ ఇప్పుడు? సుమారుగా 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400 నుంచి 500 దాకా స్క్రీన్స్ పెడతాయి. సో ఎందుకు June 6th తీసుకున్నారంటే? ఎందుకు అనేది ఏం లేదు, అంటే మాకు యాక్చువల్గా మ్యాట్ 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత తన సింగిల్ దాంట్లో కూడా చిన్న క్యామియో రోల్ చేశారు. సో ఇమీడియట్గా మనకి సినిమా రిలీజ్ చేసేస్తే బాగుంటుందని చెప్పేసి June 6th అంటే ఈ రేంజ్ సినిమా తెలుగు సినిమా అంటూ ఇంకే వేరే ఏం లేదు. తగ్ లైఫ్ ఒకటి పెద్ద సినిమా అవుతుంది. సో అది ప్యాన్ ఇండియా మూవీ, అది 5th రిలీజ్ అవుతుంది, మాది 6th రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా అంటే ఆడియన్స్ కేటగరైజ్ చేసుకున్నా ఆ సినిమాకి ఈ సినిమాకి పొంతన ఉండదు. ఐపీఎల్ కూడా అయిపోయి ముందే వేద్దాం అనుకున్నాం. ఐపీఎల్ మన 3rd దాకా ఉంది కదా, రేపు దాకా. సో అది అయిపోయిన తర్వాత అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో పైగా నెక్స్ట్ మళ్ళీ కాలేజ్ స్కూల్స్ ఇవన్నీ తెరుస్తుంది. సో 6th బాగుంటుందని చెప్పేసి అంటే లెక్కలు బాగానే వేసారు సార్. అన్ని లెక్కలు వేసారు. ఇప్పుడు కొత్త వాళ్ళతో ప్రయోగాలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు సార్? అంటే కొత్త వాళ్ళతో ప్రయోగం చేసే పరిస్థితులు మేము లేవు. అంటే కొత్త వాళ్ళే మ్యాజిక్లు చేస్తున్నారు కదా సార్ మీకు? ఆ మ్యాజిక్లు చేస్తారు. మనం చివరికి మనం ఆ మ్యూజిక్ తర్వాత మ్యూజిక్ మనం భరించలేం. ఎందుకంటే రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదు. ఆ సమస్యలన్నిటి మళ్ళీ తట్టుకోగలగాలి. వాళ్ళకి సరిపోతుంది కానీ ఎవరు తెలియని వాళ్ళకి. యాక్చువల్గా ఏంటంటే కమర్షియల్గా ఉండాలి సినిమా, లేకపోతే కొత్త వాళ్ళు రావట్లేదు కదా పబ్లిక్. మామూలు పెద్ద మీడియం రేంజ్ ఆర్టిస్టులు ఉంటేనే పబ్లిక్ రావట్లేదు. కొత్త వాళ్ళని ఇచ్చేయాలంటే అసలు థియేటర్కి వచ్చే పరిస్థితులు లేవు. ఓకే, సో అర్థమైంది, ఇదైతే పాయింట్ అర్థమైంది. బట్ ఏంటంటే కొంచెం కొత్తగా బాగా మీకు కొంచెం సాంప్రదాయాలు సంస్కృతి ఇవన్నీ ఉంటాయి సార్. ఇప్పుడు వచ్చే జనరేషన్ ఎలా ఉందంటే కొంచెం వీటి పరిధులను దాటాలి. లైక్ అర్జున్ రెడ్డి ఎప్పుడైతే ఎలా క్రాస్ చేసిందో వెంటనే ఆడియన్స్ అందరూ దాని వైపు చూశారు. సో మీరు ఎలాగో ఆలోచించినప్పుడు మన విలువలు సాంప్రదాయాలు ఇవి చెప్దాం, మంచి కుటుంబం, మన తెలుగు సాంప్రదాయం ఇవన్నీ ఆలోచిస్తారు. బట్ ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలు ఏమన్నా మీకు వస్తున్నాయా ఇప్పటి నుంచి? బికాజ్ ఆడియన్స్ టేస్ట్ అలా ఉంది కాబట్టి. అంటే మనం ఆడియన్స్ పల్స్ని బట్టే మనం వెళ్ళాలి. మనం ఇప్పుడు నవరసాల్లో ఏ రసం తీసుకొని అయినా సరే మనం హిట్ కొట్టచ్చు. సో కాకపోతే కథ ఎప్పుడు కామనే, కథనమే ప్రధానం. సో ఆ కథనం బాగున్నటువంటి కథాంశం ఏదన్నా కూడా మన సినిమా
ఏ సినిమా అయినా చేస్తాం, అది కూడా కమర్షియాలిటీ అనేది దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా సార్, ఇక్కడ మన మొత్తం చాలా మంది ఉన్నారు, ప్రొడ్యూసర్స్ గిల్డ్ కూడా ఉంది. సో ఇందులో మీకు ఎవరన్నా ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి వాళ్ళ మార్గం ఉంటుంది కదా, వాళ్ళు మీరు చూసే ఉంటారు వాళ్ళ ఫిల్మోగ్రఫీ కావచ్చు, లైక్ దిల్ రాజు గారు, ఎవరిదన్నా చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారా? ఇలా ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ ఇప్పుడు ప్రతి సినిమా చూస్తాం మేము. ప్రతి సినిమా చూసినప్పుడు వీళ్ళు అంటే నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయి, సరే హిట్ ఫట్ ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే నిర్మాణం ఎలా చేశారు, ఏ రేంజ్లో చేశారు, ఏ హీరోని పెట్టినప్పుడు ఏ క్వాలిటీలో ఉంది, సో వీటన్నిటిని బేరీజ్ చేసుకుంటూ చూస్తే వెళ్తుంటాం. ప్రతి సినిమా చెక్ చేస్తుంటాం. ఇప్పుడు ప్రభాస్ గారిది అయితే ఎలా ఉంటుంది, ఎన్టీఆర్ గారిది అయితే ఎలా ఉంటుంది. సో రేపు ఫ్యూచర్లో అలా పెద్ద సినిమాలు చేస్తే ఏ మీటర్లో మనం తీయాలి, బిజినెస్ క్యాలిక్యులేషన్స్ ఏంటి, వీటన్నిటిని పరిగణలో తీసుకొని సినిమా చూస్తాం. ఇప్పుడు కలేజా సినిమా రిలీజ్ అయింది సార్, దానికి కలెక్షన్స్ బీభత్సంగా వస్తుంది ఇప్పుడు. అప్పుడు ప్రొడ్యూసర్ నలిగిపోయాడు, నిజం చెప్పాలంటే. అందరూ బాగానే ఉన్నారు, అందరికీ మంచి పేరు వస్తుంది. ఇప్పుడు అందరూ పొగుడుతుంటే అందరినీ పొగుడుతున్నాడు. ప్రొడ్యూసర్కి పొగడ్తలు కడుపు నింపో కదా, డబ్బులు పెట్టినాడు కాబట్టి. సో నలిగిపోయాడు ఆ టైంలో. సో మీరు ఒక సినిమా సక్సెస్ని ఏం డిసైడ్ చేస్తుందని బిలీవ్ చేస్తారు? అంటే సమ్టైమ్స్ మనం రిలీజ్ చేసేటువంటి డేట్ కానీ ఆ పరిస్థితులు కూడా దాని మీద డిపెండ్ అయ్యండి. ఇప్పుడు మేము గుర్తుందా శీతాకాలం సినిమా చేసాం. మేము సినిమా రిలీజ్ చేసిన రోజు మామూలుగా అయితే ఒక రాష్ట్రంలోనే తుఫాను ఇట్లాంటివి వస్తుంటాయి. మన సౌత్ ఇండియాలో 4 రాష్ట్రాల్లో కూడా భయంకరమైన తుఫాను. ఈవెన్ బెంగళూరులోనే మేము 150 థియేటర్స్ చేసాం. సో అంటే గ్లోబల్ ఎఫెక్ట్స్కి మనం బలవుతాం సమ్ టైమ్. అట్లా కాకుండా పండగ వాతావరణాలు కానీ ఇట్లాంటి కొన్ని ఉంటాయి. వాటన్నిటి దృష్ట్యా కావచ్చు, ఆ రోజుకి మనం చేసినటువంటి కంటెంట్ అది పబ్లిక్కి రీచ్ అవ్వవచ్చు, ఈ రోజుకి రీచ్ అవ్వచ్చు. ఇట్లా సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక సినిమా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలి, ఆడియన్స్ని ఆకర్షించాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. లైక్ కథ, లేదంటే కొత్త రకమైన స్క్రీన్ ప్లే, కొత్త పాయింట్, హీరో, లేదంటే ప్యాడింగ్ ఆర్టిస్టులు, రకరకాలు ఉన్నాయి. బట్ ఒక్కొక్కరు ఒకటి బిలీవ్ చేస్తారు, ఇది ప్రథమమైన పాయింట్ అని. మీరు దేన్ని బిలీవ్ చేస్తారు? నేను ఫస్ట్ కథానాయకుని ఉంటే, అంటే ఆ కథానాయకుడు ఒప్పుకున్నాడంటే ఆ కథ బాగుంటే అని తను ఒప్పుకుంటాడు తనకున్న అనుభవంతో. సో మినిమం ముందు మనకేంటంటే ఏదైనా ప్రాబ్లం జరిగినా గోరో వేలో పోద్ది, నడువులు ఎరగవు. సో ఫస్ట్ కథానాయకుడితో పాటు కథని కనెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. చాలా సేఫెస్ట్గా బాగానే ఆలోచించారు. అనాలిసిస్ చాలా సీరియస్లీ. అంటే ఏమన్నా దెబ్బ, ఎందుకంటే మనం ఒక ఇన్నోవేటివ్ కథ తీసుకొని కొత్త వాళ్ళని పెట్టుకొని ఆ థియేటర్లో ఎగ్జిబిట్ చేయడానికి చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇంత చేసిన తర్వాత కూడా పబ్లిక్ని అక్కడ దాకా తీసుకురావటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం అది. సో ఇంత చేసి కూడా తర్వాత ఏంటంటే 3 రోజులు 4 రోజులు తీసేస్తారు. సో చేసిందంతా వృధా ప్రయాస. ఇప్పుడు రాజావారు మీ దగ్గరికి ఎలా వచ్చింది సార్? రాజావారు సినిమా మొట్టమొదటిగా అంటే నారాయణ శ్రీనివాసరావు గారు హీరో వాళ్ళ ఫాదరు, వారితో కలిసినప్పుడు ఇలా సినిమా చేద్దామని చెప్పేసి ప్రపోజల్ చెప్పారు. సో డెఫినెట్గా చేద్దామని చెప్పేసి మేము ఇమీడియట్గా దీన్ని టేకప్ చేసాం. ఆ తర్వాత కథలు వచ్చింది, కథ దగ్గరికి వచ్చింది. కథ కాదు, ఆలోచన చేయాలి. ఓకే, మీ మైండ్లో గుర్తుందా శీతాకాలం తర్వాత ఎవరన్నా మైండ్లో ఉన్నారండి ఈయనతో నేను నెక్స్ట్ సినిమా చేయాలి? అంటే మేము ఆల్రెడీ అన్ని ప్రపోజల్తో తిరుగుతున్నాము. ఆ డేట్స్ దొరకాలి ఇలా ఉన్నాయి. దాని తర్వాత మధ్యలో మేము రంగమార్తాండ అనే సినిమాకి కూడా ఫైనాన్స్ చేసేసి ఆ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత దీన్ని టేకప్ చేసాం. తర్వాత విడుదల 2 చేసాం. సో ఈవెన్ డిస్ట్రిబ్యూషను, ప్రొడక్షను, అంటే కంప్లీట్గా నేను ప్రొడ్యూసర్గా టేకప్ చేయాలి ఈయనతో అని చెప్పి మీరు ఏమన్నా అనుకున్నారో? ఒక కథ అనుకోవటానికి చాలా అనుకున్నాం, అవన్నీ మెటీరియలైజ్ అవ్వాలి కదా. సో నెక్స్ట్ త్వరలో అనౌన్స్ చేస్తాం. అని తప్పుగా అనుకోండి, నేను ఒక మాట చెప్తున్నాను. మీ సినిమాలన్నింటిలో కూడా చూస్తే కొన్ని సినిమాలు ఏంటంటే ఓవర్ రేటెడ్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఆ సినిమాకి అంత వర్త్ ఉంటుందో లేదో, అంటే నేను చెడు చెప్పట్లేదు, ఏ సినిమా పేరు చెప్పట్లేదు, బట్ ఫ్యాక్ట్ ఓపెన్గా చెప్పాలి. కొన్ని సినిమాలు ఓవర్ రేటెడ్ ఏంటంటే అందులో ఏమి ఉండదు విషయం, తర్వాత ఆలోచించినప్పుడు రీవాచ్ వాల్యూ కూడా ఉండదు. థియేటర్స్లో ఉన్నప్పుడు మాత్రం 2-3 సార్లు చూసేస్తాం, బయటకు వచ్చిన తర్వాత టీవీలో ప్లే చేస్తే చూడబుద్ది ఏమీ లేదు అనిపిస్తుంది తర్వాత. బట్ ఏంటంటే ప్రొడ్యూసర్ సొమ్ము చేసుకుంటారు. బట్ మీ ఫిల్మోగ్రఫీలో మీరు అంత సొమ్ము చేసుకున్న సినిమాలు నాకు ఏం కనిపించలేదు. చెప్పండి, మేము గుర్తుందా శీతాకాలంలో నేను ఆల్రెడీ బిఫోరే బిజినెస్ చేసాను. ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాను. సో అంటే మాకు బోనస్గా థియేటర్లో రావాల్సిన ఓన్లీ ఆ ప్రాబ్లం వల్ల, సైక్లోన్ ఎఫెక్ట్స్ వల్ల మేము అంటే ఆ బోనస్ తీసుకోలేకపోయాం. కానీ బట్ మేము
మేము పెట్టిన బడ్జెట్ దాని వరకు రికవర్ చేయగలిగాం. సో ఈవెన్ ఓటీటీలో కూడా పెద్ద హిట్ అయింది అది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రాజావారు కూడా మ్యాక్సిమం మేము రికవర్ చేయాలి. సో బిఫోర్ ప్రొడ్యూసర్ అవ్వకముందు ఏంటి సార్, అంటే డిస్ట్రిబ్యూషన్ నుంచి వచ్చారా, బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంటే మాకు వేరే కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్. ఇది ఎలా సార్ ఇది ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఎలా సార్ ఫస్ట్? ఎలా అంటే మొదటి సినిమా అంటే ఇష్టం ఉంది, సో అలా వచ్చి ఇందులో ఫైనాన్స్ చేస్తూ ఫస్ట్ ఫైనాన్షియర్గా, తర్వాత కంప్లీట్ ప్రొడ్యూసర్గా చేసుకుంటారు. ఇప్పుడు ప్రతి మీకు మీ బాల్యం కావచ్చు, లేదంటే చదువుకున్న రోజులు కావచ్చు, లేదంటే మీ వ్యాపారం కావచ్చు, ఇప్పుడు ఇండస్ట్రీ కావచ్చు, ఒక్కొక్కటి ఒక్కొక్క లెసన్ నేర్పుతుంది. ఇండస్ట్రీ నేర్పిన లెసన్ ఏంటంటే అంటే ఇందులో డబ్బు ఉంది, కాకపోతే దాని తగ్గ సమస్య కూడా అక్కడే కాసుకొని ఉంటుంది. అంటే ఇది టఫ్ ప్లస్ దాన్ని అధిగమించగలిగితే ఈజీ కూడా. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఒక పామును ఆడిచ్చినట్టే. ఎందుకంటే నష్టం వస్తే అసలు మనం ఊహించినంత నష్టం వస్తుంది. సో చాలా క్యాలిక్యులేటెడ్గా కనుక ఈ సినిమా చేయకపోతే మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతారు. సో అది ఎందుకంటే అనుభవం లేకుండా ఏ పని చేయకూడదు, అనుభవం వచ్చిన తర్వాత చేయకుండా ఉండకూడదు. సో అనుభవం లేకుండా ఎట్లా పడితే అట్లా చేయకూడదు సినిమా అనేది. సో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా చేయాలి. సో ఇప్పుడు ఎక్కువగా చూస్తుంది ఏంటంటే పోస్టర్స్ మీద 100 crores 200 crores ఇలాంటివి. అంటే పాపం ఏంటంటే ప్రొడ్యూసర్కి తప్పదు, చేసుకోవాలి. ఇప్పుడు ఆ నెంబర్స్ వల్ల మిగిలిన వాళ్ళందరికీ ఘనత బాగానే ఉంటుంది, అందరినీ పొగుడతారు. ప్రొడ్యూసర్కి ఉంటుంది, వెనకాల భరిస్తూ ఉంటాడు. పాపం లేనివి వేసుకోవాలి కొన్నిసార్లు. మొన్న వైవిఎస్ చౌదరి గారు మాట చెప్పారండి, దేవదాస్కి ఫస్ట్లో ఒక వారం రోజులు ఎవరు రాలేదు, థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి, నేను మైకులు పెట్టుకుని చెప్పుకున్నాను ఫేక్గా, నాకు నేను థియేటర్లు అదిరిపోయినాయి అని చెప్పి నేను ప్రచారం చేసుకున్న తర్వాత వచ్చి చూశారు అని చెప్పి. పెయిన్ కదండి, ఒక వారం రోజులు ఆయన నమ్మి అంత డబ్బులు పెట్టిన తర్వాత, కోట్లు పెట్టిన తర్వాత వారం రోజులు సినిమాలు ఎవరు లేరంటే ఎంత పెయిన్. బట్ ఏంటంటే స్థితప్రజ్ఞత ఎక్కువ ఉండాలి ఒక ప్రొడ్యూసర్కి. సో మీరు ఎప్పుడైనా స్థితప్రజ్ఞత అంటే ఇక్కడ ఏమైపోతుందంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, అంటే ఆ నెంబర్ చేసి చూపించి నెక్స్ట్ వాళ్ళ డేట్లు తీసుకోవడం కోసం, హీరోలను సాటిస్ఫై చేయడం కోసం ఇవన్నీ ఈ ప్రక్రియ చేస్తున్నారు. అది సరైనటువంటి వాతావరణం కాదు వాస్తవంగా చెప్పాలంటే. అదేదంటే ఒక నావెల్ ఒకటి ఉంది, ది షో బిజినెస్ విచ్ యూ డోంట్ నో అని. అంటే విలువ లేని దానికి విలువలు సృష్టించడం, విలువ కలిగిన దానికి విలువలు లేకుండా చేయటం. సో ఇలాంటి పరిస్థితులు అయితే మాత్రం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. బట్ నాకు డౌట్ ఏంటంటే సార్, ప్రొడ్యూసర్ అనేవాడు డబ్బులు పెడతాడు. ఇప్పుడు స్క్రిప్ట్ ఎలా ఉంది అనేది చూస్ చేసుకోవాల్సింది హీరో బాధ్యత, హీరోకి తెలియాలి. ఒకవేళ సినిమా ఫెయిల్ అయిందంటే ఎవరు తప్పు? హీరో జడ్జిమెంట్ తప్పు లేదు, డైరెక్టర్ విజన్ తప్పు, అంతే కదా నిజం చెప్పాలంటే. ప్రొడ్యూసర్ నమ్మి పెడుతుంటే ప్రొడ్యూసర్ అదే ఫెయిల్యూర్లో ఉన్న ప్రొడ్యూసర్, హిట్స్లో ఉన్న ప్రొడ్యూసర్ అని ఎలా చేస్తారు నాకు అర్థం కాదు. ఫెయిల్యూరు అంటే హిట్స్లో ఉన్న ప్రొడ్యూసర్ అంటే రెవెన్యూ వచ్చిందంటే మీరు హిట్స్లో ఉన్నట్టే. ఇప్పుడు హిట్స్లో ఉన్న ప్రొడ్యూసర్కి ఎందుకు సార్ డేట్లు ఇస్తారు నాకు అర్థం కాదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ కథ డిసైడ్ చేయడు కదా, ప్రొడ్యూసర్ కథ రాసుకోడు. ప్రొడ్యూసర్ ఎంత అంటే ఎలాంటి డబ్బులు పెడతాడని చూడాలి, మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టగలిగేది. ఓకే, డబ్బులు ఉన్నాయా లేదా అంతే. మరి ఇప్పుడు మీ మీద మీరు హీరో అనుకోండి, మీ మీద ఒక 50 కోట్ల వ్యాపారం ఉంది, నెక్స్ట్ మీరు 50 కోట్లు లోపల చేస్తాను, నాకు 10 కోట్లు మిగులుతాయి, 15 కోట్లు మిగులుతాయి అని చెప్పి నేను మీ దగ్గరకు వచ్చి వ్యాపారాత్మకంగా నేను మాట్లాడి మీ దగ్గర డేట్ తీసుకోవాలంటే అయ్యే పరిస్థితులు. మీ మీద 50 ఉంటే ఇది 70లో చేయిద్దాం, అట్లాంటి పరిస్థితులు వచ్చేసి ఇంకా బిజినెస్ ప్లాన్ మీద పెంచుకుందాం అనేటువంటి మైండ్ సెట్తో మీరుంటారు. ఎలా మిగిల్చుకుందాం అనేటువంటి మైండ్ సెట్తో మేము ఉంటాం. కానీ ఇంతకుముందు చేసినటువంటి మూవీస్లో ఉండే వీటన్నిటిని మళ్ళీ క్యారీ ఓవర్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి కంటిన్యూ చేయాల్సి వస్తుంటుంది. ఇప్పుడు ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టగలడా లేదా అనేది మంచి పాయింట్, అది చూసుకుని ఇవ్వాలి ఒక సినిమా ప్రాజెక్ట్. బట్ ప్రొడ్యూసర్ ఏ మనసుతో పెడుతున్నారు అంటే, ఒక్కొక్కరు ఏంటంటే మీరు అన్నట్టు కట్ చేస్తూ ఉంటారు, తెలివైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దిల్ రాజు గారు లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆయన దగ్గర ఎక్స్ట్రా 10 కోట్లు పెట్టించగలరా ఎవరైనా? అపరమేధం అయిపోయాడు ఆయన, పండిపోయారు ఇందులో. ఏ పండిపోయినా కానీ హీరోలు, టాప్ డైరెక్టర్స్ దగ్గర ఎవరిది ఏం పని చేయదు, అంతే అంటారు. అసలు అందరూ సమస్య లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది మనం వినాల్సిందే, వాళ్ళు డిసైడ్ చేసింది మనం చేయాల్సిందే.
ఇప్పుడు ఇందాక అన్న మాట కూడా నాకు నచ్చలేదు. అంటే మీరు ఒక మాట అన్నారు, వాళ్ళని ఇప్పుడు హీరోల్ని పాపం సాటిస్ఫై చేయాలి నెంబర్స్ వేసి. నష్టపోయింది ప్రొడ్యూసర్, నష్టపోయినా వాళ్ళు ఎందుకు సాటిస్ఫై చేయాలి? వాళ్ళకి డబ్బులు ఇచ్చేసారు, మళ్ళీ డేట్స్ ఇవ్వరు కదా. ఇదేంటి సార్ ఇది? మళ్ళీ డేట్స్ ఇవ్వకపోతే ఇవన్నీ రెవెన్యూ జనరేట్ అవ్వదు కదా మనకి. ఇది నాకు అర్థం కాలేదు. మళ్ళీ డేట్స్ కావాలి కదా, మళ్ళీ సినిమా చేయాలి కదా. మళ్ళీ సినిమా ఇప్పుడు మీ మీద 100 రూపాయలు వచ్చింది, 10 రూపాయలు వచ్చిందని చెప్పేసి పబ్లిక్ అంతా చెప్పాను అనుకోండి, మీరు నా మీద ప్లెడ్జ్ పెట్టుకుంటారా లేదా? ఓకే ఓకే, నాకు అర్థమైంది. వాళ్ళ గురించి గొప్పగా చెప్తేనే వాళ్ళని రేపు పొద్దున మళ్ళీ అసోసియేట్ గొప్పగా చెప్తేనే వాళ్ళు మనకి ఇస్తారు. సో అందుకే ఏదన్నా ఒకవేళ జరిగినా కూడా ఎవరు నెగిటివ్ చెప్పరు. యూ స్పిట్ ద ట్రూత్, అంటే నిజాన్ని అలా నిర్భయంగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. మనం అంటే ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వలేము. నెక్స్ట్ ప్రాజెక్టులు ఏమున్నాయి సార్ చేతిలో? నెక్స్ట్ 2 ప్రాజెక్టులు అనుకుంటున్నాం. వాటిలో ఇప్పుడు శ్రీ 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 రాజావారు, దీని సక్సెస్ మీ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది? డెఫినెట్గా సక్సెస్ అనేది మాకు మళ్ళీ ఒక సెలైన్ బాటిల్ కూర్చున్నట్టే. సక్సెస్ అనేది డెఫినెట్గా ఒక విజయం అనేది మనకి ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. మళ్ళీ ఇంకా 4 సినిమాలు తీయడానికి అవకాశాన్ని చేకూరుస్తుంది. అంటే ఆ విజయం రావాలనే కోరుకుంటున్నాం. విజయం కోరుకుంటారు, బట్ అంటే కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? ఐ మీన్ ఖచ్చితంగా విజయం కొడతాం. మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు, ఇప్పుడు ఇది 100 రోజుల సినిమా అనుకుంటే మనం కొబ్బరికాయ కొడతాం, లేదంటే అదే రోజు గుమ్మడికాయ కొడతాం కదా. సో సినిమా తీసే ప్రతివాడు కూడా 100 రోజుల సినిమా అనుకునే కొబ్బరికాయ కొడతాడు. చివరి వరకు ఇదే బిలీవ్ చేస్తాం. సినిమా అనేది మనం తీస్తాం అంతే. సినిమా తీసిన సినిమా హిట్ అవుతుంది, కానీ హిట్ సినిమా ఎవడు తీయలేడు. అది కూడా అదృష్టాన్ని బట్టి ఉంటుంది. మీరు కూడా అంటే మీ నమ్మకాన్ని బాగా నమ్ముతారా? అంటే ప్రతి సినిమా కూడా ఏంటంటే ఒక పరీక్ష లాంటిది. ఇది మనం అనుకున్నది పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ మనం కరెక్ట్ అనుకొని మనం సినిమా చేస్తాం. సో ఆ చేసింది ఆ రిజల్ట్, అల్టిమేట్గా రిజల్ట్ అనేది పబ్లిక్ యాక్సెప్ట్ చేశారా లేదా అనేది మన విజయం అపజయం అనేది నిర్ధారింపబడుతుంది. అప్పుడు థియేటర్స్ మీరు చూసే ఉంటారు, ఎగ్జిబిటర్స్ కొంచెం స్ట్రైక్ అని చెప్పి కొంచెం నడిచింది, హడావుడి నడిచింది, మళ్ళీ ఏమీ లేదు అని చెప్పి అనౌన్స్మెంట్లు కూడా వచ్చింది. సో దీని గురించి ఏమైనా ఆలోచించారా? నెక్స్ట్ ఆలోచించడం అంటే ఎగ్జిబిటర్స్కి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. అంటే ఇప్పుడు చిన్న సినిమాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే పబ్లిక్ థియేటర్కి రాకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే అక్కడ కంఫర్ట్స్ కూడా సరిగా లేవు. సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్లో వచ్చేసిన తర్వాత వీళ్ళు హెవీ కంఫర్ట్స్ ఇదన్నీ ఏర్పాటు చేస్తున్నారు. సో అంటే అర్బన్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మల్టీప్లెక్స్ బాగా అలవాటు పడ్డారు. ఈ సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళాలనేసరికి అంటే పబ్లిక్ కూడా మామూలు సినిమా థియేటర్లో చూడటం అనేది తగ్గింది. దానివల్ల ఏంటంటే చిన్న సినిమాల వాటికి కనీసం రెంటల్ ఇన్కమ్ కూడా వాళ్ళకి రావట్లా. ఈ పెద్ద సినిమాల్లో వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి ఆ రెంటల్ ఇన్కమ్ ఇవి వస్తున్నాయి. సో ఈ మధ్య గ్యాప్లో వీళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. సో వాళ్ళ సమస్య అనేది ఉంది. ఇప్పుడు ఏంది హీరోలు కూడా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. సో ఆ సినిమా వచ్చినప్పుడే కొద్దిగా వాళ్ళు కవర్ అవుతున్నారు. సో ఈ మధ్య గ్యాప్లో అంటే ఆల్మోస్ట్ వాళ్ళు సింగిల్ స్క్రీన్స్ మూతబడే స్టేజ్కి వచ్చింది. సో ఆ ఎగ్జిబిటర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని తెలియజేస్తున్నారు. సో ఇది అలా సడన్గా డెసిషన్ తీసుకునేది కాదు అని మొన్న మీటింగ్లో కమిటీ వేసి ఇది 24 క్రౌడ్స్లో అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి. సో అందరూ బాగుండాలి. ఎందుకంటే ఇక్కడ సినిమా తీసామంటే వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తేనే కదా. ఒక ప్రొడ్యూసర్ సినిమా చేస్తే దే ఆర్ సబ్సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్. సో మనం కూడా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం. వాళ్ళు కరెక్ట్గా ఎగ్జిబిట్ చేసేసి దాని మీద రెవెన్యూ వస్తేనే అల్టిమేట్ ఫైనల్గా ఎవరు? ప్రేక్షకుడే. సో వాళ్ళని అక్కడికి రప్పించే మార్గం చూడాలి. సో వీటన్నిటిని పరిగణన తీసుకొని అందరి సమస్యల్ని సమిష్టి నిర్ణయంతో తీసుకొని త్వరలో వాళ్ళ సమస్య కూడా క్లియర్ చేస్తారు. ఇప్పుడు ఈ ఇష్యూ మీకు ఏమన్నా ఛాలెంజ్ అనిపించింది సార్? ఇప్పుడు ఈ రిలీజ్ టైం దీని ఇష్యూ జనరల్గా ఏంటంటే చిన్న సినిమాలకు ఫేవరు, ఓకే, పర్సంటేజ్ విధానం. పెద్ద సినిమాలకు ఏమవుతుంది, వాళ్ళకి వచ్చేటువంటి రెవెన్యూ హెవీగా ఉంటుంది, దాంట్లో వాళ్ళకి షేర్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. ఓకే, అర్థమైంది. సో ఇప్పుడు మీరు ఇందాక మల్టీప్లెక్స్ కల్చర్ గురించి మాట్లాడారు. దాంట్లో ఇప్పుడు ఏమవుతుందంటే ఒకప్పుడు మనం ఖచ్చితంగా వారానికి ఒక సినిమా చూడకపోతే దానివైతే మనం చూడకుండా ఉండేవాళ్ళం కదా, ఫ్యామిలీస్ అందరూ వెళ్ళేవారు. ఇప్పుడు ఓటీటీలు వచ్చేసినా ఎంత వచ్చేసినా ఇంట్లో పూజకి గుడిలో పూజకి చాలా తేడా ఉంది. అది కొంతమంది ఎందుకు మిస్ అవుతున్నారంటే ఫుడ్ అండ్ బెవరేజెస్ చాలా రేట్ అయిపోతుంది. అంటే వాళ్ళు టికెట్లు లెక్కేసుకుని నలుగురు వెళ్తే 1000 రూపాయలు అవుతుంది అని అనుకున్నా, వెళ్ళిన తర్వాత ఇంకొక 1000 రూపాయలు మినిమం ఫుడ్కి అవుతుంది, 2000 అయిపోతుంది. ఎందుకులే నెక్స్ట్ వీక్ మానేసి ఇంకో నెక్స్ట్ వీక్ వెళ్దాం, పెద్ద సినిమా వచ్చినప్పుడే వెళ్దాం అనే ఆలోచన వచ్చింది. మరి దీని గురించి ఏమన్నా మీరు? దీని గురించి అంటే అందుకనే ఇప్పుడు పబ్లిక్ రావడం తక్కువ అవుతుంది అంటుంది కూడా కారణం ఇదే. ఇవి ప్రధానంగా ఈ
ఈ పాప్కార్ను, ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ హెవీగా రేట్లు ఉండటం కూడా ఇది కూడా ప్రధాన సమస్య. అంటే వీటన్నిటికి కూడా ఖర్చు పెట్టి థియేటర్లోనే ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయాలి అనేటువంటి ఆలోచన, అంటే ఆ స్థాయి సినిమా అయితేనే వస్తున్నారు పబ్లిక్ కూడా. సో వీటన్నిటిని కూడా రెగ్యులేట్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అంటే మీరు ఏమన్నా మీ వాయిస్ ఎప్పుడన్నా రైజ్ చేస్తున్నారా దీని గురించి? డెఫినెట్గా మేము రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ప్రసన్న కుమార్ గారు సెక్రటరీ గారు ఉన్నారు, వాళ్ళకి చెప్తాం విషయం అంతా. వాళ్ళు ఈ మీటింగ్లు ఇవన్నీ పెట్టినప్పుడు ఈ అంశాలన్నింటినీ పరిగణలో తీసుకొని డెఫినెట్గా వాటిని అమలుపరిచే విధానాన్ని చూస్తున్నారు. సో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో జరిగేదంతా మీకు తెలుస్తుంది. నేను ఒక ఆడియన్గా ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే కొత్తగా పెళ్ళయింది అనుకోండి, అక్కడ దాకా వెళ్ళి సినిమా చూసి ఇంటర్వెల్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ వరుసగా డిస్ప్లే అవుతాయి పాప్కార్న్, శాండ్విచ్, ఇవి అవి, కార్ను, ఇది కూల్ డ్రింక్స్, బిల్లు వాచిపోద్ది. బట్ ఏంటంటే కొత్తగా పెళ్ళయింది అనుకోండి ఫర్ సపోజ్, అలా ఆవిడ కొనపోతే అలా ఆవిడ ఏం ఫీల్ అవుతుంది? పిల్లల్ని తీసుకొస్తాడు, పిల్లలు అడుగుతారు, ఎలా ఉంటుంది వీళ్ళ మనసు? పిల్లలు అడుగుతుంటే ఖచ్చితంగా ఒక పాప్కార్న్, ఒక శాండ్విచ్ ఏదో ఒకటి తీసుకుంటారు, ఈజీగా అయిపోతుంది బిల్. దానివల్ల ఏంటంటే వీళ్ళే నెక్స్ట్ ఇంకో సినిమా చూడాలనిపించినా కూడా ఓటీటీకి వచ్చాక చూద్దాం అనే ఆలోచన. అంటే అదే సాధారణమైనటువంటి పౌరుడు కూడా సినిమాని వినోదానికి దగ్గర చేయాలి అనేటువంటి ఉద్దేశం పరిశ్రమకు కూడా ఉండాలి. ఎందుకంటే అందరూ ఎంజాయ్ చేయాలి. సో ఆ రేంజ్లోకి మనం సినిమాని అందరికీ అందుబాటులో తీసుకెళ్ళినప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ చూస్తారు, దానివల్ల కూడా రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు పాత రోజుల్లో రాలా? అవును. సో డెఫినెట్గా దానికి ఏంటంటే ఒక కంట్రోల్ సిస్టమ్ అనేది పెట్టి ఇది చేస్తే డెఫినెట్గా పెడతారు కూడా త్వరలో. ఇప్పుడు ఓటీటీస్ వచ్చి ఏమన్నా మార్కెట్ని చెడగొట్టడం అంటే ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే మనం థియేటర్లో ఎగ్జిబిట్ చేసిన తర్వాత దాని మీద వచ్చిన రెవెన్యూ తర్వాత ఇది బోనస్గా ఉండేది, ఈ మినీ థియేటర్స్ లాగా ఉండి ఈ మనకు బోనస్ అమౌంట్ లాగా ఉండేది. సో అప్పుడు ఏంటంటే ఫస్ట్లో స్టార్టింగ్లో వచ్చినప్పుడు వాళ్ళ కంటెంట్ లాగా ప్రతి సినిమాని కూడా తీసుకున్నారు, చిన్న సినిమాలో ఫేవర్ అనుకున్నారు అప్పుడు. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు కూడా ఏంటంటే టాప్ టెక్నీషియన్స్, టాప్ ఆర్టిస్టులు, టాప్ క్వాలిటీలో ఉంటేనే సినిమాని ప్లే చేయడానికి స్లాట్లు కానీ అలాట్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. సో పబ్లిక్ ఇక్కడికి వచ్చేసరికి ఏమో బిగ్ స్క్రీన్ ఏమో చిన్న స్క్రీన్ అయిపోతుంది, ఇక్కడ చిన్న స్క్రీన్ ఏమో పెద్ద స్క్రీన్ అయిపోతుంది. సో మేజర్ అమౌంట్ ఫస్ట్లో డిజిటల్, శాటిలైట్ వీటి ద్వారానే వస్తుంది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే థియేటర్ బోనస్ అయ్యే పరిస్థితులు వస్తుంది. అవును, కరెక్ట్ కరెక్ట్ సార్. అంటే థియేటర్ అమౌంటే బోనస్ అమౌంట్ అయ్యేటట్టు. సో మేజర్ రెవెన్యూ అంతా ఇక్కడ తీసుకొని ఇక్కడ బోనస్ అమౌంట్ అంటే సినిమా హిట్ అయితే బోనస్గా వస్తుంది, లేదంటే లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. జాగ్రత్తగా ఈ పాండమిక్ నుంచి ఇది అలవాటయ్యి కల్చర్. సో ఇందులో ఉన్నటువంటి సమస్యలను మళ్ళీ కనుక వాటిని కొద్దిగా స్థిరీకరించినట్లయితే డెఫినెట్గా థియేటర్లో సినిమా చూస్తారు. ఏదేమైనా సినిమా థియేటర్లో చూసేటువంటి ఎక్స్పీరియన్స్ ఇందులో రాదు. సో మనం ఏంటంటే థియేటర్లో చూసేటువంటి అలవాటునే మనం అలవాటు చేయాలి, కానీ దాన్ని అలవాటు చేసినంతకాలం మనకే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. రాను ఈ కార్పొరేట్ కంపెనీలు అన్నీ ఏం చేస్తాయి, తర్వాత ఇదిగో మా బడ్జెట్ ఎంత, ఇదిగో నేను నీకు ఈ వర్క్ ఇస్తున్నా అంటే మనల్ని ప్రొడ్యూసర్లను కాంట్రాక్టర్లా చేస్తారు. ఇదిగో నీకు 15% ప్రాఫిట్ పెట్టిస్తున్నా, ఇందులో ఎగ్జిక్యూట్ చేసివు, ఇదిగో 20% ఇస్తున్నా, ఇందులో కంప్లీట్ చేసివు అని చివరికి ఒక కాంట్రాక్టర్లా తయారు చేస్తారు. ప్రొడ్యూసర్ ఒక వాల్యూ ఉండేది. సో ఇలాంటి లూప్ లైన్లో పోయామంటే నిర్మాత కూడా విలువలు తగ్గుతాయి, వాళ్ళ దగ్గర పనికి కాంట్రాక్ట్ చేసిన వాళ్ళలాగా అయిపోతాం. అంటే మనం కొంచెం ఒక 10 years బ్యాక్ వెళ్తే సార్, అప్పుడు సినిమా థియేటర్లో 100 రోజులు 175 రోజులు ఆడిన తర్వాత ఆల్మోస్ట్ సంవత్సరం తర్వాత వచ్చిన సినిమాలు ఉన్నాయి టీవీలో. అవును. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా నెల రోజులకి ఎంత సూపర్ హిట్ సినిమా అయినా వచ్చేస్తుంది. దీని ఎఫెక్ట్ ఏంటంటే ఎవరికైనా ధీమా ఏంటంటే నెల రోజుల తర్వాత వచ్చేస్తుంది, మన చేతిలోకి వస్తుంది, ఎందుకు వెళ్ళడం అనే ధీమా ఉంది. దీని గురించి ఎలాంటి చర్యలు చేపడితే బెటర్? అంటే ఇప్పుడు ఉన్నటువంటి అంటే కాలానుగుణంగా మనం కూడా ముందు మూవ్ అవ్వాల్సిందే, తప్పదు. ఇప్పుడు నేను బలవంతంగా అయితే ఎక్కడికి మిమ్మల్ని తీసుకురాలేను. అంటే ఇది డిలే చేస్తే కొంచెం చచ్చిన ముందే చూడాలని ఎంతో కొంత ఉంటుంది కదా. చేస్తే అది మంచి వాతావరణం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులకి ఇమ్మీడియట్గా ఒక సినిమా కంప్లీట్ చేసి దాన్ని రిలీజ్ చేసి వచ్చేసరికి చాలా పెయిన్స్ ఉంటాయి. ఇంక ఇమ్మీడియట్గా తన రెవెన్యూ తీసేసుకోవాలనేటువంటి ధోరణి ఉంటుంది. అదే మీరు అన్నట్టు ముందు ఇది మెయిన్ ఇన్కమ్ అయిపోయింది, ఇదేమో బోనస్ అయిపోయింది. దానివల్ల ముందే బోనస్. కాకపోతే ఈ కల్చర్ వస్తే బెటర్ కదా సార్. ఇప్పుడు ఒక 100 సంవత్సరాలు 50 రోజుల వరకు, మినిమం 50 రోజుల వరకు సినిమా ఓటీటీకి ఇవ్వకూడదు, ఇచ్చినా బయట పెట్టకూడదు. ఇప్పుడు ఏమవుతుందంటే స్క్రీన్ మీద వేసేస్తున్నారు, విల్ బి స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ అని ముందే పడిపోతుంది. నెట్ఫ్లిక్స్కి ఇచ్చారు రైట్స్ అని చెప్పి. అంటే అండర్ ప్రొడక్షన్లోనే వీళ్ళు కొంత
అంటే మనీ పంప్ చేస్తున్నారు. సో దట్ వాళ్ళకి అనుగుణంగా అంటే సినిమా రిలీజ్ అయిన వెంటనే వేసేస్తే వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. సో ఈ కమర్షియల్ ప్యాటర్న్లో ఏంటంటే మనం కూడా అవసరం దృష్ట్యా ఓకే అనాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ మీరు అన్నట్టు థియేటర్లను కాపాడాలంటే ఆ టైం లైన్స్ అనేది కూడా ఒక 50 days తర్వాత కనుక పెడితే బెటర్గా ఉంటుంది. డైరెక్ట్ ఇప్పుడు ఓటీటీకి ఇచ్చే సినిమాలు ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కూడా డైరెక్ట్ తీసుకోవట్లేదు అంటే సార్, ఖచ్చితంగా థియేటర్ రిలీజ్ అవ్వాలి, మీరు ప్రమోట్ చేసుకోవాలి, మీరు ప్రమోషన్ చేసుకుంటేనే అంటే యాక్చువల్ ఫస్ట్లో తీసుకున్నారు. అంటే ఇదిగో దీన్ని కాపాడటం కోసం, థియేటర్ని కాపాడటం కోసం ఇది పెట్టారు. అది కొన్ని సినిమాలకి ఎలా ఉందంటే అది కాపాడినట్లేదు. ప్రమోషన్ మీరు చిన్న సినిమాలకి ఏమైపోతుంది, సినిమా అది రిలీజ్ అయిన తర్వాత అది బాగుంటేనే తీసుకుంటున్నారు, లేకపోతే లేదు. సో అది ఇంకో రకంగా సమస్యగా తయారైంది. ఎటు తిప్పినా కానీ మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్స్కే ఫేవర్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా ఒక ప్రొడ్యూసర్ ఎన్ని కష్టాలు పడుతున్నాడు అనేది ఆల్మోస్ట్ అందరికీ అర్థమైంది. అంటే రోజులు మారడం వల్ల ఈ పాండమిక్, ఓటీటీ, డిజిటల్ ప్లాట్ఫామ్స్ పెరుగుకోవడం. బట్ కమింగ్ టు డబ్బింగ్ సినిమాలు, ఈ రైట్స్ అవి తీసుకుంటారు కదా, వాటి విషయం ఎలా ఉంది సార్? అవి ఎవరికి డెఫినెట్గా ఏంటంటే ఒక సినిమాని మనం ఎగ్జిక్యూట్ చేసేసి ప్రొడక్షన్ చేసి చేయాలంటే సో మెనీ ఫ్యాక్టర్స్ అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ అంటే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ వీళ్ళ ఈగోస్ని వీళ్ళందరినీ భరించి అంటే కొన్ని థింగ్స్ అంటే అసలు చెప్పుకోవడానికి కూడా వీలుగా ఉండవు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొని దాన్ని వీళ్ళందరినీ ఎగ్జిక్యూట్ చేసి రన్ చేసేసి ఆ ప్రోడక్ట్ తయారు చేసి ఫైనల్ కాపీ తెచ్చేసరికి చాలా సమస్యలు ఉంటుంది. డైరెక్ట్గా ఆ సినిమా తీసుకోవడం లేదు, కష్టం వాడు పడతాడు. దాన్ని ఒక పారామీటర్ తోటి చెక్ చేసుకొని ఈ అమౌంట్లో మనం కొనుక్కుంటే కష్టం లేకుండా డైరెక్ట్గా ట్రేడ్ చేసేసేసి డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచన. కొంచెం ఆ ఫార్ములా కొంచెం పర్వాలేదు, మనం సేఫ్ అవుతాం అనే సేఫ్ అనేది అందులో కూడా సేఫ్ అనేది అంటే అందులో కూడా సేఫ్ అనేది కష్టం. ఎందుకంటే సినిమా చూపించరు, ఓహో ఏం చేస్తున్నామో మనకు తెలియదు. ఇప్పుడు మనం ప్రొడక్షన్ చేసేసి మనం మూవ్ చేసాం అనుకోండి, 75% మనం సేఫ్లో ఉంటాం. 75 to 80 అంటే డిజిటల్, శాటిలైట్, హిందీ, ఈ రైట్స్ అమౌంట్ అయితేనేంటి, థియేటర్కల్గా మినిమం మనకు వచ్చేటువంటి రెవెన్యూ అయితేనే, వీటన్నిటిని కనుక చెక్ చేసుకుంటే 80% సేఫ్లో ఉంటాం. కానీ పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూషను డబ్బింగ్ సినిమాలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటనేది కథ ఇవన్నీ ఏం చెప్పరు, ఏమి సినిమా కూడా చూపించరు. సో సినిమా కనెక్ట్ అయితేనే ఆడుతున్నాయి. ఇప్పుడు కంటెంట్ బాగుంటేనే ఆడుతున్నాయి, లేదంటే మొత్తం డబ్బులు పోతున్నాయి. సో మనం వాళ్ళని నమ్మి ఆ కమర్షియల్ ప్యాటర్న్లో హీరో డైరెక్టర్లను నమ్మి సినిమా తీసుకుంటాం. ఇక్కడ మన డిస్ట్రిబ్యూటర్కి సరే మనం కూడా వేమార్చినట్లో మనం అమ్ముతాం. వాళ్ళు ఏం చేస్తారు, ఎగ్జిబిటర్స్ దగ్గర వాళ్ళు అడ్వాన్సులు తీసుకొని సినిమా రిలీజ్ చేస్తారు. సో చివరి థియేటర్ వాడికి కూడా రెంటల్స్ తోటి వాడికి రెవెన్యూ వచ్చినప్పుడే మనం సరైనటువంటి సినిమాని అందించినట్టు. ఇందులో ఎవరు నష్టపోయినా కూడా ఈ ఎఫెక్ట్ మళ్ళీ మన మీద కూడా ఉంటుంది. సో ఆ డబ్బింగ్ సినిమాలు కూడా అంత సేఫ్ కాదు, 75% రిస్క్ ఉంటుంది. ఓకే, 75% అంటే ఎక్కువ రిస్క్. 3 times రిస్క్. ఓకే, ఇప్పుడు మీరు నెక్స్ట్ మన సినిమా వస్తుంది కదా ధనుష్ గారిది, ధనుష్ గారి డైరెక్షన్లో నిత్య మేనన్ గారు ఇడ్లీ కడే సార్, ఇడ్లీ కడే అంటే ఇడ్లీ దుకాణం అని. ఇడ్లీ దుకాణం ఆయన ఇప్పుడు లాస్ట్ చూసుకుంటే జాబిలమ్మ నీకంత కోపమా చాలా సూపర్ సక్సెస్ అయింది. అంటే మంచి వితౌట్ డైరెక్టర్ ఆయన హీరో. ఆ కాస్ట్ కూడా ఎవరికి తెలియని వాళ్ళు, వాళ్ళ మేనల్లుడే కదండి, మేనల్లుడు ఎవరికి తెలియని వాళ్ళు మంచి సక్సెస్ కొట్టారు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఎలా ఉంది? ఇప్పుడు ఇడ్లీ కడాయి మీద, ఇడ్లీ కడాయి ఇప్పుడు కుబేరా వస్తుంది రేపు June 20న. సో అది చాలా పెద్ద ఎత్తున హిట్ అవుతుంది. ఈ ఇడ్లీ కడాయి సినిమా ఏంటంటే చాలా భారీ బడ్జెట్తో తీశారు. సుభాస్కరన్ అని చెప్పేసి రెడ్ జైంట్ వాళ్ళతోటి టైప్ చేశారు. చాలా భారీగా సినిమా తీశారు. ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో పైగా ఇప్పుడు రాయన్ డైరెక్షన్ చేశాడు. అతను డైరెక్షన్ చేశాడంటే మంచి సబ్జెక్ట్ ఉంటేనే తీసుకుంటాడు. సో మళ్ళీ దాన్ని అద్భుతంగా వచ్చేదాకా కూడా చిత్రీకరణ చేశాడు. సో డెఫినెట్గా కుబేరా తర్వాత వస్తుంది. అంటే తెలుగులో తనకి ఇంకా మార్కెట్ పెరుగుతుంది. దాని తర్వాత మేము వస్తున్నాం కాబట్టి ఇంకా మాకు మంచి మార్కెట్ తోటి రైజ్ అవుతాం. అంటే ఇది ఏమన్నా కొంచెం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అండి? లేదు, యాక్షన్ ఓరియంటెడ్ మూవీ, ఉమెన్ సెంట్రిక్. ఇప్పుడు ఎవరండి లీడ్? ధనుష్ గారు. ధనుష్ గారే హీరో. ధనుష్ గారు మళ్ళీ మంచి పేరు, మన తిరుగు పేరు, ఇద్దరు కలిసి వస్తున్నారు. అంతే. ఓకే, సూపర్ నైస్. సో ఇప్పుడు లవ్లో పడినోడు అమ్మాయి చూసినా చూడకపోయినా బయటికి రాలేడు,
బాగా డీప్గా ఇన్వాల్వ్ అయిపోయాడు అనుకోండి, బయటికి రాలేడు, అలాగే తిరుగుతూ ఉంటాడు. సినిమా మీద పిచ్చి వచ్చినా ప్రేమ వచ్చినా అంతే అంతే. నష్టపోయినా ప్రొడ్యూసర్లు ఎందుకు ఇంత అలాగే ఉంటున్నారంటే చాలా మంది ఐ మీన్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫార్ములాస్ పాపం మరుగున పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా సరే వాళ్ళకి మళ్ళీ ఇంకో రూపాయి వస్తే ఆ రూపాయి ఇక్కడే పెడదామని అనుకుంటారు. సో మిమ్మల్ని కూడా ఎవరొకళ్ళు మధ్యలో అని ఉంటారు కదా కొన్ని మాటలు, ఎందుకంటే ఇది సినిమా ఇండస్ట్రీ అంటే మ్యాక్సిమం అంటే సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ, 5% ఉంటుంది. ఈ 5%లోకి వెళ్ళాలి అంటే మీ దగ్గర అనుభవం ఉండాలి, డబ్బు ఉండాలి, అదృష్టం కూడా ఫేవర్ అవ్వాలి. ఈ 3 కూడా ఏకకాలంలో గ్రహాలు ఉచ్చ స్థితిలోకి వచ్చినట్టు వస్తే తప్పితే మీరు సక్సెస్ కాలేరు. సో ఆ అదృష్టం మీకు ఉన్నప్పుడు డెఫినెట్గా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ మీరు రన్ అవుతారు. ఆ ఇరుకు ఇబ్బందులను కూడా తట్టుకునేటువంటి మనస్తత్వం ఉంటేనే ఇందులోకి రావాలి. ఏదో ఇక్కడ పెట్టేయంగానే డబ్బులు రావు, వస్తాయి అనుకున్నప్పుడు రావు అనుకున్నప్పుడు వస్తాయి, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు సార్ అంటే ఒక సినిమా పెట్టినప్పుడు ఇంకొక 2 సినిమాలు పెట్టే స్టామినా ముందే పెట్టుకుంటారా రెడీగా? ఈ సినిమా ఎలా అయినా డెఫినెట్గా అంటే డిజైన్ చేసేటప్పుడు ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ పెట్టుకుంటాం. రిస్క్ ఫ్యాక్టర్ అంటే డైరెక్టర్ ఎవరు, ఆర్టిస్టులు ఎవరు, ఏ రేంజ్లో మనం బడ్జెట్ చేస్తున్నాం, వీటన్నిటి క్యాలిక్యులేట్ చేసుకుని ఓకే ఓ 10% 15% మనం రిస్క్ బేర్ చేస్తున్నాం. అంటే స్క్రీనింగ్ చేసేదాకా, స్క్రీనింగ్ అయిన తర్వాత డెఫినెట్గా మనం విన్న కథ ఈ కథ నడుపుతుంది. సో ఈ రెవెన్యూ రేషియో ఈ విధంగా ఉంటుంది, బిఫోర్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ ఎలా ఉంటుంది. అంటే అది కదా సార్, ఇప్పుడు ఈ సినిమా కాకుండా ఐ మీన్ ఒక సినిమాకి పెడుతున్నారు, ఏ సినిమా గట్ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే ఈ సినిమాకి పెడుతున్నాం. కొంతమంది ఎలా అంటే ఈ సినిమా రిజల్ట్ బట్టి నెక్స్ట్ సినిమా ఆధారపడి ఉంటుంది. సినిమా హిట్ అయితేనే ఇంకో సినిమా తీద్దామని ఆలోచన ఉంటుంది చాలా మందికి. బట్ మీరు ఎలా ఆలోచిస్తారు? ఈ సినిమా హిట్ అయితేనే ఇంకో సినిమా తీస్తాం అనుకుంటారా? ఈ సినిమా ఏమైనా ఇంకో 2 సినిమాలు ఖచ్చితంగా తీస్తూనే ఉంటాము, తీస్తాం కూడా. అదే నేను అనేది ఏంటంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్ని తక్కువలో పెట్టుకున్నప్పుడు 15% 20% ఇదిలో పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా ఏంటంటే అది మనల్ని ఏమి ఇబ్బంది పెట్టదు. 10-20% అని డెఫినెట్గా రెండో సినిమానో మూడో సినిమా ఏదో ఒకటి పెడతాం, ఇవన్నీ కవర్ అయిపోతాయి. సో ఆ టైప్గా వెళ్తాం. ఇప్పుడు మీ కుటుంబంలో ఎవరు సార్ అంటే మిమ్మల్ని కొంచెం ఎందుకు మనకి అనేవాళ్ళు ఎవరున్నారు, లేదు అని చెప్పి ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరున్నారు? అంటే మామూలుగా ఎందుకు మనకు అనేటువంటి చెప్పేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఏమైనా చేయగలను అనే ధైర్యంతో మనం ఉంటాం, ఎలాగైనా చేయగలను అనే ధైర్యంతో మనం ఉంటాం. సో ఇది ఎప్పుడు ప్రతి చోట ఉండేటువంటిది ఇదే. కాకపోతే ఇష్టం కాబట్టి కష్టమైన నష్టమైన ముందుకు తీసుకొని వెళ్తాం. సో ఇప్పుడు వ్యాపారం చేయాలనుకుంటే మీరు ఐ మీన్ వ్యాపారంలో బోల్ సంపాదించవచ్చు, చాలా మార్గాలు ఉన్నాయి వ్యాపారాలు. బట్ సినిమా అనేది ప్యూర్లీ అది లవ్, ఒక క్రాఫ్ట్ని లవ్ చేయడం, ఒక కళ మీద ఉన్న ప్రేమ వల్లే ప్రొడ్యూసర్. కళా తృష్ణ, కళాభిమానం, ఇది లేకపోతే సినిమా చేయలేరు. సో ఇది కూడా వ్యాపారాత్మకంగా చేసుకుంటే మంచి ఇదే. కాకపోతే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సార్ మైండ్లో ఎవరున్నారు సార్ అంటే వీళ్ళతో నేను లైఫ్లో ఒక సినిమా, నేను ప్రొడ్యూసర్గా ఆయన హీరోగా ఒక సినిమా చేయాలి అంటే మైండ్లో అంటే ఇప్పుడు అందరితో చేద్దాం అని ఉంటుంది. సో అంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు కదా సార్, ఒకరు కొంచెం స్టార్ మార్క్ ఉంటుంది, అందరి పేర్లు ఉంటాయి, ఒక పేరుకి స్టార్ మార్క్ ఉంటుంది కొంచెం. అలా అని కాదు అందరితో కూడా చేయాలనే పర్టికులర్గా ఇట్లా అని కాదు, ఆ కథను డిమాండ్ చేసే దాన్ని బట్టి అందరితో చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఎన్టీఆర్తో చేయాలని, మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఐకానిక్ పర్సన్స్. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, వాళ్ళు వరల్డ్ వైడ్గా వాళ్ళకి ఒక చార్మింగ్, ఒక ఫ్యాన్ బేస్ అంతా. సో అలాంటి అగ్ర హీరోలు అందరితో కూడా చేయాలని. అంటే ఇప్పుడు మీ ఆలోచన విధానం ఎలా అయ్యింది? బికాజ్ మీరు ఒక ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ళ నుంచి కొంచెం ఉన్నారు కాబట్టి, ఐ మీన్ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి. బట్ బిగినర్గా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి బుడిబుడి అడుగులు ఉంటాయి కదా, ఆ టైంలో ఉంటుంది కదా ఈ హీరోతో ఎప్పటికైనా నేను సినిమా చేయాలని, అప్పుడు ఎవరుండేవారు? అప్పుడు అంటే చిరంజీవి గారు వీళ్ళతో చేయాలని చెప్పేసి బలమైన కోరిక ఉండేది. కాదు అప్పుడు అసలు మాకు ఏం తెలియదు. మామూలు ఫస్ట్లో వచ్చినప్పుడు ఏంటంటే మేమే పలక తీసుకోవటం, మేమే బలపం తీసుకోవటం, తప్పు అయితే తప్పని దిద్దేసుకోవటం, మళ్ళీ రాసుకోవటం. సో ఇదే అనుభవం అనేది దిద్దేసి మళ్ళీ రాసుకోవటం అన్నమాట. సో ఈ ప్రక్రియలో చాలా వరకు అనుభవం అనేది అంటే సంపూర్ణ అనుభవం అయితే రాలేదు, కానీ ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. ఒడిదుడుకులు లేకుండా సక్రమంగా చెయ్యాలనేటువంటి పాజిటివ్ ధోరణితో వెళ్తున్నాము. సో ఇప్పుడు మీరు చాలా సేఫ్గా ఆలోచిస్తున్నారు కదా, చాలా ఎక్కువ రిస్క్ ఉండకూడదు, చిన్నగా తగిలిన
చాలా సేఫ్గా అవ్వాలి అని చెప్పి చాలా ప్లాన్డ్గా ఉన్నారు. బట్ మీరు ఒక లెజెండ్స్ని చిన్నప్పుడు మీరు చూసిన స్క్రీన్స్ మీద చూసిన వాళ్ళందరినీ మీరు టీనేజ్లో ఉన్న యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు ఎర్లీ 20sలో ఉన్నప్పుడు వాళ్ళని ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలి. అంటే బడ్జెట్ కూడా గట్టిగా పెట్టాలి. అది ఒక్కొక్కసారి ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ ఒక్కొక్కసారి డిలే అవుతూ ఉంటాయి. లైక్ ఇప్పుడు హరిహర వీరమల్లు చూడండి అన్నారు. అదే కొన్ని పరిస్థితులు ఏంటంటే ఇట్ గోస్ బియాండ్ ది బడ్జెట్. మనం ఏదో అనుకున్న దాన్ని మించి వెళ్తాం. సో అంటే మనకు అనుకోని పరిస్థితుల్ని వచ్చినప్పుడు అధిగమించగలగాలంతే. బట్ దానికి మీరు రెడీగా ఉన్నారంటే అనుకున్నట్టు జరిగితే అక్కడ మోడీ గారు ఎందుకుంటారు, మనమే ఉంటాం. సో అనుకోనట్టు జరగందే జీవితం. అంటే సార్ ఇప్పుడు రేపు పొద్దున్న ఏదో కథ ఏదో ఒక కొంచెం మీకు అనుకూలంగా జరిగి సంథింగ్ తెలియకుండా మీ జీవితంలో ఒక కథ వచ్చింది, అది ఒక స్టార్ హీరోకి లీడ్ అయింది. ఇప్పుడు మీరు దాన్ని బేర్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఇప్పుడు ఏదో ఒక పెద్ద స్టార్ డెఫినెట్లీ పెద్ద స్టార్లు వచ్చినప్పుడు చాలా మంది క్యూలో ఉంటారు అసలు చేయడానికి. అంటే అవకాశం వచ్చింది, అవకాశం వస్తే తప్పనిసరి చేస్తాం కదా. అది రిస్క్ అయినా కూడా రిస్క్ అనేది ఏమి ఉండదు. అంటే పెద్ద హీరోలతో చేసేటప్పుడు ఏంటంటే మ్యాక్సిమం మన రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మైన్యూట్ లెవెల్లో ఉంటుంది. అంటే ఏది ఒక పరిధిలో సినిమాని చేస్తే ఇంకా అది దాటి తెలిసి కూడా మనం మామూలు బావిలో దూకుతున్నాం చేసే అంత పిచ్చి అయితే మాత్రం లేదు. అంటే మీకు అనౌన్స్మెంట్ అప్పటి నుంచే కొంచెం బిజినెస్ స్టార్ట్ అయిపోతుంటారు అటు నుంచి. అనౌన్స్మెంట్ దగ్గర నుంచే అంటే రెవెన్యూ ఏమేమి వస్తుంది, ఏ స్టేజ్లో వస్తుంది అనేది ఒక అంచనా ఉంటుంది. సో అప్పుడు మనకేంటంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంతవరకు పెట్టుకోవాలి, హ్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టుకోవాలి, ఏ స్టేజ్లో మనకు రెవెన్యూ స్టార్ట్ అవుతుంది, ఏ రేంజ్లో ఫినాన్స్ జనరేట్ అవుతుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ ఒక మిస్సింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మీరు ఒకప్పుడు ఇంతకుముందు కొంచెం తమిళ సినిమాలు మనకి రైట్స్ వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే మొత్తం అందరూ పాన్ ఇండియా వైడ్ వాళ్ళే రిలీజ్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు తమిళ బ్యానరే కావచ్చు, లైక్ కేజీఎఫ్ హోంబలే ఉంది, మొత్తం అంతా వాళ్ళే తీసేసుకుంటున్నారు. సో దీనివల్ల కొంచెం మిస్ అవుతుంది కదా. మీకు పెద్ద ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమా ఇక్కడికి రావాలనుకోండి, మీరు ఒకప్పుడు సూపర్ స్టార్ అని ఫీల్ అయ్యారు, ఆయన సినిమా రాదు. రెడ్ జైంట్స్ వాళ్ళు వాళ్ళే రిలీజ్ చేసుకుంటారు, సన్ టీవీ వాళ్ళు వాళ్ళే రిలీజ్ చేసుకుంటారు. యా బట్ సార్ శ్రీ రాజా వారు నాకు నిజంగా ఎగ్జైట్ చేసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నారినేని నితిన్ గారు ఈ సినిమాలన్నింటిలో కొంచెం వేరే మెచ్యూర్డ్ లుక్ ఉంది కదా, అందులో ఫ్రెష్ లుక్ ఉంది. బికాజ్ మీరు ఎప్పుడో షూట్ చేశారు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నారు, కొత్తగా ఉన్నారు, చాలా బాగుంది, చాలా బాగున్నాడు. అన్ని సినిమాలన్నింటిలో కూడా చాలా సహజంగా. అంటే డైరెక్టర్ చాలా అంటే ఏదో పెద్ద హీరోగా మనం ప్రొజెక్ట్ చేద్దాము అనే ఉద్దేశం. అంటే ఫస్ట్లోనే నారాయణ శ్రీనివాసరావు గారు చెప్పారు, మనవాడు ఏదో పెద్ద హీరోలాగా ప్రొజెక్ట్ చేయొద్దు, సహజంగా మన చుట్టుపక్కల ఉండేటువంటి పిల్లాళ్ళలాగానే వాళ్ళతో పాటే మనం పైకి రావాలి. సో అట్లా ఉండేటట్లుగానే డిజైన్ చేయండి అన్నారు. దర్శకులు కూడా చక్కగా అంటే గ్రామీణ నేపథ్యంలో మన ఇంటి పక్క కుర్రాళ్ళలాగానే చేశాడు. హీరో కూడా చాలా చక్కగా చేశాడు. అప్పుడు నాకున్న అనుభవం తక్కువ. బేసికలీ మీరు సినిమా మొత్తం ట్రావెల్ అయ్యారు, పైగా నాకు సినిమా గురించి కూడా ఏం తెలియదు. ట్రైలర్ చూసి నేను ఏదో జడ్జ్ చేయొచ్చు. బట్ థింగ్ ఏంటంటే నార్మల్గా అంటున్నాను, అంటే మీరు స్టోరీ విన్నప్పుడు ఆలోచించారా ఈ జనరేషన్కి సూట్ అవుతుందా, అది ఎప్పుడు రాశారు, ఆ లైన్ ఎప్పటికి మ్యాచ్ అవుద్ది. ఒకవేళ 10 ఏళ్ల క్రితం మ్యాచ్ అయ్యే సినిమా ఉంది, కొన్ని సినిమాలు ఏంటంటే 10 ఏళ్ళ తర్వాత రావాల్సిన ఐడియాలజీ ముందే తెచ్చుకుని వన్ లాంటి సినిమాలు తీస్తున్నారు, అప్పుడు ఫెయిల్ అయింది కానీ ఇప్పుడు గొప్ప సినిమా అని చెప్తున్నారు. కొన్ని సినిమాలు ఏంటంటే అసలు ఈ పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ అనేది ఎప్పుడు తీసినా కూడా కనెక్ట్ అయ్యేది. ఓకే, అలాగే యూనివర్స్ ఉన్నంతసేపు యూనివర్సల్ పాయింట్ ఇది. ఓకే, అంటే ఇప్పుడు 90ml అని ఒక సినిమా వచ్చింది తెలుసా సార్, కొంచెం సిమిలర్ పాయింట్ ఐడియా ఉంది కదా. అంటే దాని విధానం వేరు, ఇది వేరు, స్క్రీన్ ప్లే వేరు అంటారు, మొత్తం స్క్రీన్ ప్లే వేరు. అసలు పాయింట్ అంటే హుక్ పాయింట్ మీకు అట్లా సిమిలర్గా అనిపిస్తుంది కానీ సిమిలర్ కాదు. ఓకే, అంటే అందులో కూడా మందు బానిస ఆడికి ఇక్కడ బానిస అనే దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది. అది సినిమా చూస్తేనే తెలుస్తుంది. నేను ఇందాక మీరు చెప్తున్నప్పుడు కూడా నేను డిబేట్ అవుతూ చెప్తున్నటువంటి అంశం అదే. ఓకే, అంటే ఇప్పుడు ఇందులో కూడా అయినా మీరు డిఫరెంట్ లేయర్స్ చెప్పారు, పొలిటికల్ లేయర్స్. కథాంశం చెప్పేటప్పుడే నేను మీకు ఒక పాయింట్ చెప్పా, పుట్టుకతో వచ్చిన బలహీనత అని చెప్పా. రన్నింగ్లో వచ్చింది కాదు ఇది, అది సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. ఓకే, బట్ మీరు జనరల్గా మందు సిగరెట్ ఇవన్నీ మామూలు జనరల్గా ఎప్పుడు వాడు పెరిగి ఒక యుక్త వయసుకు వచ్చిన తర్వాత అలవాటు అయ్యి అలవాటుకు మారిపోతాయి ఇవన్నీ. ఇది అలా కాదు ఆ పాయింట్. అర్థమైంది. బట్ నాకు అంటే మీరు చెప్పేది ఇదంతా పక్కన పెడితే స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకం కంటే మీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ప్రొడ్యూసర్ అనేవాడు ఎలా కాన్ఫిడెంట్గా ఉంటేనే తర్వాత సినిమాలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఆ ప్రేమ తగ్గకూడదు. అంటే మీరు ఇలాగే కాలు మీద కాలేసుకుని ఉండండి సార్ ఎక్కడికి వెళ్ళినా. బికాజ్ మీరు చాలామంది కళాకారుల్ని బ్రతికిస్తున్నారు.
సో ఇలాగే ఉండండి, చాలా సినిమాలు తీయాలి, ఇండస్ట్రీకి ఎన్నో సినిమాలు ఎన్నో హిట్లు ఇవ్వాలి. మీరు కూడా ఐ మీన్ ఎక్కడ మీ ఆ ప్రతిఫలం మీరు కూడా దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.